వర్గాల మధ్య కలిసిమెలిసి ఉంటున్న వర్గాల మధ్య అక్కడికి మీరు ఏదో ఇంకా యూనిఫామ్ వేసుకున్నా కూడా మా పరిస్థితి ఇంతేనా? ఏంటా ఈ మాటలు అర్థం పద్ధం లేకుండా. ఏమొచ్చింది మీ పరిస్థితి? 2 పార్టీలు మారారు, 2 సార్లు 3 సార్లు ఎలక్షన్ పోటీ చేశారు, సరే ప్రజలు తిరస్కరించారు. ఏమొచ్చింది మీకు కష్టం? అక్కడికి మిమ్మల్ని ఏదో కష్టపెట్టేసినట్టు. పివి సునీల్ కుమార్ ఎన్ని వందల కోట్లు దోచాడో తెలుసా పివి సునీల్ కుమార్? నేను చెప్పడం కాదు, పివి సునీల్ కుమార్ గురించి తన వైఫ్ తెలంగాణ కోర్టులో హైకోర్టులో వేసిన పిటిషన్ ఇంకా ఉంది. గృహహింస అంటే ఒక భార్య ఒక భర్తని గృహహింస చేస్తున్నాడు అంటే ఒక ఐపీఎస్ ఆఫీసర్గా సిగ్గులేదా? అది మీకు తెలీదా? అతను మామ సుబ్బారావు గారు, వెనుమాక సుబ్బారావు, మా అల్లుడంతా అవినీతిపరుడు ఇంకొక లేడని హైకోర్టులో కేసేశాడు తెలుసా? ప్రవీణ్ కుమార్ గారు మీకు తెలుసా? ఏపీ హైకోర్టులో పెండింగ్లో ఉంది, ఇంకా కేసు రాకుండా మేనేజ్ చేస్తున్నాడు. సరే, ఎలా మేనేజ్ చేస్తున్నాడో అతనికే తెలియాలి, ఎందుకు రాలేదో నాకు తెలియదు. కేసు అయితే ఉంది, ఇంతలోపు ఇతను పెట్టి హెరాస్మెంట్లుగా ఆయన పాపం చనిపోయాడు. వయసులో పెద్ద అయినప్పటికీ కూడా కేవలం ఈ హెరాస్మెంట్గా చనిపోయాడు సుబ్బారావు గారు. సో తన మామ నీచుడని, లంచగొండని, ఆయన భార్య, ఇతనితో 2 పిల్లల కన్నా భార్య కూడా ఇతని గురించి చాలా దారుణంగా మరి ఉన్నదన్నట్టు చెప్తూ మరి అక్కడ కోర్టులో ఫైల్ చేస్తే ఎవరిని మోసం చేస్తారండి ప్రవీణ్ కుమార్ గారు? ఆ సంగతులు చెప్పండి. ఏదో మెడల్ వచ్చిందంటే మెడల్ ఎలా వస్తుందో, ఈ కేసుల సంగతి ఏంటి? వై డిడ్ దే ఫైల్ ద కేస్? ఆర్ యు అవేర్ ఆఫ్ ఇట్? ఏమీ తెలీదు. మహానుభావుడు అని చెప్పి మీరు సర్టిఫికెట్, అక్కడికి మీరు ఇక్కడో మహానుభావుడు ఈయన సర్టిఫికెట్ ఇస్తే వాళ్ళందరూ నమ్మేస్తారు. అందరికీ తెలుసు ఇతను ఎంత అవినీతిపరుడో, అందరికీ తెలుసు. లేటెస్ట్గా కూడా నేను కంప్లైంట్ ఇచ్చా ఏసీబీకి, అన్ని సాక్ష్యాలతో అన్ని వివరాలతో. ఎంత అమౌంట్ వేరే వాళ్ళ పేర్ల మీద డ్రా చేసి ఇతను తీసేసుకున్నాడో అన్ని వివరాలు ఉన్నాయి. పైగా కోర్టు కొట్టేసిందని చెప్తారా ప్రవీణ్ కుమార్ గారు? సుప్రీంకోర్టు 2 సంవత్సరాలు నా పోరాటం తర్వాత హీరింగ్ వస్తే హైకోర్టు ఏముంది అని అడిగితే హైకోర్టుకి వెళ్ళమన్నారు. ఇంకా హైకోర్టులో నేను సిబిఐ ఎంక్వైరీ అడిగింది ఉంటే సరే, ఒక మంచి ప్రభుత్వం వచ్చింది. గతంలో తానా అంటే తందానా అనేవాడు ఆ ముఖ్యమంత్రి, అప్పుడు ముఖ్యమంత్రి తానా అంటే ఈ సునీల్ కుమార్ తందానా అనేవాడు. ఆ పనికిమాలిన ఆఫీసరు ఆ విజయపాల్కి నన్ను కొట్టినందుకు గాను వెంటనే నెక్స్ట్ మంత్ ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నాడు. క్యాడర్ ఎస్పీయా? ఇప్పుడే క్యాడర్ ఎస్పీ, అడిషనల్ ఎస్పీ అతను అంతే. సరే, ఏదో అయితే అవ్వచ్చేమో, అవ్వలేదు కానీ అనుకుందాం మీ లెక్కల్లో విజయపాల్ ఉత్తముడు, ఇతను ఉత్తముడు మీ దృష్టిలో అయితే అయ్యుండొచ్చు. కన్ఫర్మ్డ్ సుప్రీం కోర్ట్ had confirmed that as per the medical record it is evident అని చెప్పి నాకు బెయిల్ ఇచ్చారు. తర్వాత నేను కేసు రిజిస్టర్ చేశా. ఏమిచ్చిన కంప్లైంట్ చదువుకోమ్మా, చదువుకోకుండా దేనికి మాటలు? కంప్లైంట్లో స్పష్టంగా చెప్పా సునీల్ కుమార్ రోల్ ఏంటన్నది. చదువుకోకుండా సునీల్ కుమార్ గురించి ఏమీ చెప్పలేదు. దళిత అధికారి పాపం బాధ. ఏంటా యాక్షన్? మీ ఎవ్వరూ కూడా నిజమైన దళితులు ఎవరూ కూడా మీ ట్రాప్లో పడరు. ఏదో 10 మంది అంబేద్కరియన్స్ ఆయన ఆర్గనైజేషన్లో తను కిరాయి ఇచ్చి పోషించే వాళ్ళు 4 రోడ్డు ఎక్కితే ఎక్కొచ్చు. నిజమైన దళిత సోదరుడు ఎవడో కూడా ఇలాంటి అక్రమాన్ని సహించరు. ఒక ఎంపీని తీసుకెళ్ళి బాధేస్తే ఊరుకుంటారండి ప్రవీణ్ కుమార్ గారు? తిరిగి పోరాడరా న్యాయం కోసం? అప్పుడు ముఖ్యమంత్రి పనికిమాలినోడు, ఇతను పనికిమాలినోడు కాబట్టి ఆ ముఖ్యమంత్రి మీద, ఇతని మీద, అందరి మీద పోరాడాల్సి వచ్చింది. గుండెల మీద చేతులేసి చెప్పమనండి జగన్మోహన్ రెడ్డిని, ఇతనికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడా లేదో. ఇతను నిజంగా జేసస్ని ప్రేమించేవాడు అయితే సరే, మీరు బుద్ధుడు ఫ్యాను, ఇతను జేసస్ ఫ్యాను, కానీ ఓకే,
ఇది మటుకు హిందూ సర్టిఫికేట్తోనే ఆయన ఉద్యోగం తెచ్చుకున్నాడు. బ్రిటిష్ వాడ పూజించుకుంటానికి నాకు దేవుణ్ణి ఇచ్చావు, ఒక చర్చిని ఇచ్చావు అని అతనే మాట్లాడాడు. కానీ సెలెక్ట్ అయింది ఎందులోనమ్మా? హిందువుగా. చలామణి అయ్యేది హిందువుగా. సరే, ఈ ఆస్పెక్ట్ కాదు నేను ముఖ్యంగా చెప్పాల్సింది. మీరు అబద్ధాలు చెప్పారు ప్రవీణ్ కుమార్ గారు ఆ వీడియోలో. సరే, ఆ వీడియో ఎంతమంది చూసుంటారో అది వేరే విషయం. సబ్స్క్రైబర్సే 29,000 దాన్ని. ఇప్పుడు నేను చెప్పేది చాలా ఎక్కువ మంది చూస్తారు, లక్షల్లో చూస్తారు ఓవరాల్గా. సో ఐ కుడ్ హావ్ ఇగ్నోర్డ్. కానీ మీ ప్రయత్నం ఉంది చూశారు. ఏదో ఒక టార్గెట్ ఎవరో 4-5కి వెళ్ళాలి, వెళ్తే అమ్మమ్మో వీళ్ళందరూ ఒకటైపోతారేమో, ఎందుకు వచ్చిందిరా బాబు రఘురామరాజు కేసుని పక్కన పెడదామని మా నాయకులు చంద్రబాబు నాయుడు గారికి కూడా ఒక విజ్ఞప్తి, మీరు గతంలో ఇలా అన్నారు, అంతే చేస్తున్నారా అని. ఏంటి ఈ మాటలేంటి? ఎలా సెలెక్ట్ అయిపోయారండి మీరు ఐపీఎస్కి? సరే, రిజైన్ చేశారు, సంతోషం. ఏదైనా ఒక మాట మాట్లాడే ముందు యూ కుడ్ హావ్ టాక్ టు మీ మిస్టర్ ప్రవీణ్, కుడ్ హావ్ టాక్ టు మీ, కుడ్ హావ్ గివెన్ యూ ద ఇన్ఫర్మేషన్. ఆ మిలిటరీ హాస్పిటల్ రిపోర్ట్స్ ఇస్తాను ప్రవీణ్. If you want, you can call me. You can call me. I'm sure you must be having my number. Many of your friends have approached me earlier. They have my number. Approach me. I'll give you the Supreme Court papers. What did they write in the judgment? You yourself can obtain it from the net. I'll give you the military hospital reports. Take back your words. Don't support these kind of, you might be having some image in the minds of some people in Telangana. Don't lose that by supporting these kind of criminal animals. I've been badly beaten up by them. సాగు తప్పి బతికానయా ప్రవీణ్ కుమార్. ఏంటి నోటుకు వచ్చినట్టు మాట్లాడాడు? నువ్వు ఖండించవనా? మళ్ళీ చెప్తున్నా, మీ మాటలకి, మీరు రెచ్చగొట్టే విధానానికి మా రాష్ట్రంలో, మా కూటమిలో ఎవరు భయపడేదే లేదు. న్యాయం జరుగుతుంది. న్యాయం జరిగేదాకా నేను ఫైట్ చేస్తాను. వదిలే ప్రసక్తే లేదు. బట్ మీకు నిజంగా నిజాలు తెలియకపోతే, తెలుసుకోవాలని ఉంటే, ఐఎమ్ రెడీ టు గివ్ యూ ద ఇన్ఫర్మేషన్. స్టాప్ దిస్ దుష్ప్రాపగాండా మిస్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. Don't support such a cruel criminal elements like PV Sunil Kumar and Vijay Pal. అతను ఎంత వరస్ట్గా నాతో బిహేవ్ చేశాడో నాకు తెలుసు ప్రవీణ్. హౌ ద హెల్ యూ నో? ఐ నో దా. ఎంత మెంటల్ ఎగని అనుభవించానో నాకు తెలుసు. సాగు దగ్గరికి వెళ్ళొచ్చినండి మిస్టర్ ప్రవీణ్ కుమార్. నువ్వెవరినో రెచ్చగొట్టాలని చూస్తే రెచ్చిపోయేవాడు లేడు, మీ మాటలకు పడిపోయేవాడు ఎవరు లేడు. సరే, కలుద్దాం, ఎక్కడో దగ్గర కలుస్తాం మనం. కలిసినప్పుడు చెప్తాను, కావాలన్నప్పుడు చెప్తాను. క్రిమినల్స్ని వెనకేసుకు రావద్దు. రేపల్లి శివ ప్రవీణ్ కుమార్ గారు, ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ. ఐ హోప్ యూ వుడ్ సర్టన్లీ సీ ఇట్ and you would call me. Thank you.